ప్రజా వాయిస్లో మొదటగా సిరా చుక్క చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై మళ్లీ మబ్బులు, హైకోర్టు తీర్పుతో గందరగోళం, కొత్త పుంతలు, న్యాయం కోసం నడిచిన బాట స్టే ఆర్డర్తో ఆగిపోయిన గమ్యం, ఎన్నికల వేదిక సిద్ధమై ఉండగానే నియామాల చీకటి పడ్డదా అన్న ప్రశ్న, అభ్యర్థుల కలలు మబ్బుల్లో కరిగిపోతున్నాయి, పార్టీల లెక్కలు గాల్లో కలిసిపోతున్నాయి, 4 వారాల గడువు గోడలా నిలిచింది, ప్రజాస్వామ్యం గడియారం ఆగిపోతుందా అన్న ఆందోళన, న్యాయస్థానం తీర్పు తుది వరకు ఎన్నికల ఊసేలేదు, వాయిదా మబ్బులు తొలుగుతాయా లేక వర్షం కురుస్తుందా, ప్రశ్నలకే సమాధానాలు లేక ప్రజల్లో సందేహాల మోత మోగుతుంది అంటూ ప్రవీణ్ కుమార్ పెద్ద శంకరంపేట మెదక్ నుంచి మా మిత్రుడు పంపించింది. మా మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఉన్నది ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనం ఎటువైపు ఉండాలి, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల వైపు ఉండాలా, మైనారిటీ ప్రజల వైపు ఉండాలా, మైనారిటీ ప్రజలకు ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఉండాలా, అదే మా రాతలు. ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నా అదే కోణంలో సిరా చుక్క రాలుతూనే ఉన్నాయి. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుందంటే మా సిరా చుక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. మీరు కూడా రాసి పంపించాలంటే 9966001612 నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ పేరుతో సహా ప్రింట్ అవుతుంది.